వెల్కమ్ టు పూరాలోకల్. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ ఒక కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను నమ్మి మోసపోవద్దని, అన్ని పత్రాలు సరిచూసుకున్న తర్వాతే ప్రయాణం కావాలని స్పష్టం చేసింది. అసలు జరిగిన కథేంటంటే, చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన వీసాలు, పర్మిట్లు లేకుండానే కొంతమంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు యాత్రికులను తీసుకెళ్లారు. దీంతో చైనా అనుమతించకపోవడంతో ఆపరేటర్ల మాటలు నమ్మి వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు ప్రస్తుతం నేపాల్లోనే చిక్కుకుపోయారు. అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న యాత్రికులు తమను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపారు. నేపాల్లో చిక్కుకుపోయిన సుమారు 52 మంది భారతీయ పౌరులను తక్షణమే రక్షించాలంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కేంద్ర ప్రభుత్వంతో పాటు నేపాల్, చైనాలోని భారత ఎంబసీలను ఎక్స్ వేదికగా కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. యాత్ర ప్రారంభించడానికి ముందే మీ టూర్ ఆపరేటర్ల వివరాల్లో వారి నమ్మకత్వాన్ని పూర్తిగా ధృవీకరించుకోవాలని కేంద్రం యాత్రికులకు సూచించింది. ప్రయాణానికి అవసరమైన అన్ని లీగల్ డాక్యుమెంట్లు చేతికి వచ్చిన తర్వాతే భారత్ నుండి బయలుదేరాలని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా గత 5 ఏళ్లుగా ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది ఈ యాత్ర మళ్లీ పునఃప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 20వ తేదీన తొలి బ్యాచ్ యాత్రికులు నాథులా పాస్ మీదుగా చైనాలోకి విజయవంతంగా ప్రవేశించారు. ఇలాంటి సమయంలో ప్రైవేట్ ఆపరేటర్ల నిర్లక్ష్యం వల్ల యాత్రికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి కైలాస్ యాత్రకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ కోరుతోంది.